ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకేం పని? మీరు వచ్చేసాక పదాలు ఎందుకు కదలటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? లవర్స్ సార్. కాదు సార్, ఫ్రెండ్. అది కాదు సార్, మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పదాల వెనకాల మ్యూజిక్ సెట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది. బైక్ ఒకటే లేచిందా? హరీష్ చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్, నా లవ్ ఏమన్నా మీ పాకెట్ లో రివాల్వర్ సార్? ప్లీజ్ చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఇస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఇంత ఆనందమైన సమయంలో ఎందుకేమో అవని గుర్తు చేస్తావు సార్? అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసా. ఎందరినో ఏడిపించడం చూశాను గాని సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసులు బయటకు వచ్చారా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుడిని. ప్రేమికులు కలిపారు తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. ఓహో. అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోపడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాస్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నా, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హిస్ అ బడింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా? నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're sailing on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. ante kadu fair ga honest ga maatladtadu mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, he's my good friend. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. Crazy. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు, వాల్మీకి గడు. వసు, ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి అట్లం ఇచ్చుకోలేరు అన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు దానికి ఎందుకే బాధపడతావు? నేను ఉన్నాను కదా, అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను, లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్, నేనేమీ అడగలేను. వసు,
నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్ పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు, నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసి ఉండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. అదరగొట్టేస్తాం. అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్ని దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికి ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడి ఆకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు కొబ్బరి మంటలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్, అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగు నానా. పెళ్లిలో తలంబ్రాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు How is it? నేను అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడి పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు? ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలి అంతే. బాలు, మీకు మాకు ఛాలెంజ్. అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిసికేస్తా. మ్యాటర్ ఏంటి? ఇవి పెళ్లి కొడుకు పాదుక. వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతారు. అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవడం పెళ్లి కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాళ్ళందరి బాధ్యత. అది ఛాలెంజ్. ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేద్దామా? ఎర్రగా తెద్దాం. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? అటు తిరగండి. మై డియర్ మగజాతి, జాగ్రత్త, లేకపోతే పొరుగు పోతుంది. సరే సరే. సరే కాదు, జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు తిరగండి. దాచిపెట్టాం, మీరెళ్ళి కనిపెట్టండి. 5 minutes టైం ఇస్తున్నాం. వెతికి కనిపెడితేనే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేది. అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి. ఓకే? ఓకే. రెడీ బాయ్స్, 1 2 3. ఓడిపోయావా? పప్పులడికాయా? రుబ్బి దోశలు కూడా వేసాను, తింటావా? పాదుకలు వెతకడానికి 3 minutes టైం ఉంది. నాకు ఒక్క నిమిషం చాలు, ఎందుకంటే అవి ఎక్కడున్నాయో నాకు తెలుసుగా. హ, అన్ని కోతలే. మనవన్నీ సేతలే, చూపించమంటావా? అబ్బి దేఖో.
ఇట్స్ ఓకే శ్రావ్య, ఏం కాలేదు కదా, ఇది చూడు, బీ ఫైన్. సరే, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా రెడీ అయ్యి ఓకే? హ్యాపీగా ఉండు, అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. బాలు, నాకేమైనా అయ్యుంటే నేను ఉండేవాడిని కదా. రేపు సెలక్షన్స్ అయిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని శ్రావ్యకి ఐ లవ్ యూ చెప్పడం. అప్పుడైతేనే కరెక్ట్. తన మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎటువంటి డైవర్షన్ లేకుండా పాడి గెలవాలి. బాలు ఫైనల్స్ కి షూర్ గా సెలెక్ట్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా గెలుస్తాడు. అమ్మో, ఇది మనకొద్దు. హలో సార్, నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా? 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టే, నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న. అయ్యో చెప్తా. ఏమండే, నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట. పెద్ద సింగర్ అయిపోతున్నాడంట. అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా? ఆహా, అలాగా. మరి ఆడితో పోటీ పడేవాడు. ఒరేయ్, ఒకసారి ఆడి నాతో కలపరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రెయిన్బో ట్రూప్ పిలుస్తున్నారు. రఘునాథాయ నాథాయ. రెడీ గర్ల్. సీతాయ పదయే నమః. సార్ సార్ సార్, బాలు సార్. ఓ బాలు, సార్, మా పేరు పిలవలేదు సార్ ఇంకా. అవునయ్యా, నీ పేరు లిస్ట్ లో లేదు. లేదు లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు కదా. మాకు కమిటీ, బోర్డు ఇన్ని ఉంటాయి. అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీసేసారు. సార్, ఎవరు సార్ అయినా ఎక్కడుంటారు? నేను ఆయన కాలు పట్టుకుని అడుక్కుంటాను సార్. ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాడు, పైన మ్యూజిక్ రూమ్ లో. ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే. వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకో, త్వరగా, టైం లేదు. ససరిరిగ సరిగ ససరిరిగ గమమ రిరిగ గమ రిగమ రిరిగ గమ మప గ గమ మప గమ ప గ గమ మప పద ద మమ పప ద మప ద మమ పప ద ద ని ని. మీరిక్కడ? లిస్ట్ లో ఇంచి నీ పేరు నేనే తీయించాను. ఒక విద్యార్థి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఒక మాస్టారుకి తిక్కరేగితే విద్యార్థికి భవిష్యత్తే ఉండదని నేను చూపించాను. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ సార్, కానీ నేనేం చేయలేదు సార్. సరదాగా నేను మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు, కానీ నా కెరియర్, నా డ్రీమ్స్, నా లైఫ్తో ఆడుకునేంత తప్పు నేనేం చేయలేదు సార్. చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఏం చేశాను సార్? శ్రావ్య నా స్నేహితుడి కూతురు, నా ఇంటి బిడ్డతో సమానం. శ్రావ్యకి దూరంగా ఉండమన్నాను, వినలేదు. బార్డర్ క్రాస్ చేయకూడదన్నాను, పట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చాను, లెక్క చేయలేదు. బడిపంతులు వీడేం చేయగలడు అని చిన్న చూపు. అవునా సార్? శ్రావ్య మొన్న మధ్య నా లైఫ్లోకి వచ్చింది సార్, కానీ నా లైఫే మ్యూజిక్ సార్. నేను సింగర్ అవుదామని చదువు కూడా మధ్యలో వదిలేశాను సార్. ఇది నా ఒక్కడ కలే కాదు, మా అమ్మ,
నేను సింగర్ అవ్వాలనే బ్రతుకుంది సార్. భద్రాద్రి రామయ్యకి రోజు పూజలు చేస్తూ ఉంటుంది. నేను మా ఊర్లో తలెత్తుకొని తిరగలేను సార్. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎలా కెరియర్, కళ, జీవితాశయం అంటూ సాధించాల్సినవి నువ్వు పెట్టుకుని మధ్యలో ఈ లవ్వు గివ్వు సెంట్రాక్స్ ఎందుకురా నీకు బివ్వకు? రేయ్, ఒకటే లక్ష్యంతో కృషి చేసేవాడు తప్పకుండా గెలుస్తాడు. లక్ష్యంతో పాటు పిచ్చి కోరికలు, ఎక్స్ట్రా లగేజీలు వేసుకుని నడిచేవాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు. సూటిగా అడుగుతున్నాను, నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. సింగర్ అవ్వాలా, శ్రావ్య కావాలా? శ్రావ్య నాకు చాలా హెల్ప్ చేసింది. నా కెరియర్కి సపోర్ట్ ఇచ్చింది, నన్ను నమ్మింది. శ్రావ్య దూరం అయితే నేను బాధపడతా, చాలా బాధపడతా. నా గుండె బద్దలైపోతుంది. అది నా ఒక్కడికే బాధ, నా ఒక్కడికే నష్టం. సింగర్ అవడం నా లక్ష్యం, నా బాధ్యత. తిప్పి తిప్పి మాట్లాడి మీటింగులు పెట్టద్దు. నిర్ణయించుకో, రెండింట్లో ఒకటి. ఏది, శ్రావ్య సంగీతమా? నాకు నా కెరీరే ముఖ్యం సార్. ఎలాగైనా నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి సార్. మీరేం చెప్తే అది చేస్తాను, మీ మాటే వింటాను సార్. నిన్నెలా నమ్మాలి? సార్ ప్రామిస్ సార్, నా మ్యూజిక్ మీద ఒట్టు సార్. ఇలా రా. నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. మన మధ్య జరిగిన ఈ ఒప్పందం శ్రావ్యకి చెప్పనని కూడా ఒట్టువి. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాడి పేరు చదువుతాను. రెడీ గిల్స్, సూపర్ కింగ్స్, స్టీల్ డ్రాగన్స్, డ్రమ్ బీట్స్ అండ్ పీస్ మేకర్స్. నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువి. బాలు, సారీ శ్రావ్య,
నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్. ఎవరు? అబ్బులా? రాంగ్ నెంబర్ పెట్టా. హలో, ఆ అబ్బులు నేనే. నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా శవాన్ని అక్కడి నుంచి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు అవి వాసన చూడకుండా ఉంటాయి. ఒరే 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయి దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా, పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిసాలు, అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను. ఆడిదే. ఒరే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే, ఉంటాను. ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కఫ్లింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య, ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ. తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి ఈ విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఈ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమేడియన్నా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? ఇన్నాళ్ళు నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేదిరా. కెప్టెన్ రావు ఇదంతా చేశాడని చెప్పొద్దంటే ఆయన మాట విని శ్రావ కన్నే చేసేస్తావా? చెప్పండి రా వీడికి. ఛాన్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందా? కానీ లవ్ అలా కాదు. అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలని ఆయన చెప్తే లవ్ వదులుకుంటావా? నువ్వెంత బాధపడుతున్నావో మాకు తెలుసురా. రే, ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు రా? మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నేను బాగానే ఉన్నా, కంట్రోల్లోనే ఉన్నా, స్టడీగా ఉన్నా. ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవడం ఆ రోజుల్లో స్టైల్ రా. ఇవాళ యూత్ రా మనం. ఒకటి కావాలి, ఇంకోటి లాక్కోవాలి. ఇది ఇవాళ ట్రెండ్. అంటే ఐ లవ్ శ్రావ్య. నా పెళ్లి శ్రావ్యతోనే. కెప్టెన్ రావుకి తెలిస్తే డేంజర్ కదరా. ఏ కెప్టెన్ రావు అయితే నా లైఫ్ ని జడ్జి లాగా డిసైడ్ చేశాడో, అదే కెప్టెన్ రావుని నా లవ్ కి బ్రిడ్జ్ లాగా వాడుకుంటా. శ్రావ్య నీదే, దాంతో ఆడుకో, పాడుకో. నీకంటే మంచి కుర్రవాడు నా శ్రావ్యకి దొరకడు అని ఆయన నోటితోనే చెప్పిస్తా. కెరియర్ తో పాటు లవ్ ను కూడా సక్సెస్ చేసుకునే ఆల్రౌండర్స్ ఇవాల్టి జనరేషన్ అని ప్రూవ్ చేస్తా. అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఐ అప్రిషియేట్ యు. పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో
నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమిటి టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య, నేను చచ్చిపోతా. శ్రావ్య, శ్రావ్య. బాలు లేని బ్రతుకు నాకు వద్దు అంకుల్. నేను చచ్చిపోతా. I hate myself. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్ కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును, అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. స్టాప్ దేర్. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటే ఒక సొల్యూషన్, నిగ్రహం. అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్. అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్ ని. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక, రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తుంది, ముద్దాడేస్తోంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ ఆ పాడుపని చేస్తోంది. నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్లి తలిపేసుకున్నాను. గంట సేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది. సో నిగ్రహం అంటే కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే? నేను చెప్పినట్టు హలో, ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు, పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే? నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు. ట్రైబల్ సాంగ్, సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు.
నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం 3 అడుగుల గుండ్రంగి, అందులో ఇద్దరు ఎదురు బొదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1 2 3 స్టార్ట్. మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం.